తెలంగాణ రాష్ట్ర శాసనమండలి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం అలాగే ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియలో సమయం నిశ్శబ్ద పీరియడ్ స్టార్ట్ అయింది. ఇప్పటి నుంచి సైలెన్స్ పీరియడ్ ఉంది. ఈ నెల 27వ తారీఖు 4 గంటల వరకు కూడా సైలెన్స్ పీరియడ్గా పరిగణించడం జరుగుతుంది. ఇప్పటి వరకు ప్రధానంగా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి 56 మంది బరిలో ఉన్నారు. అలాగే ప్రధాన అభ్యర్థులు భారతీయ జనతా పార్టీ నుంచి అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులు బరిలో ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళందరూ హోరావరి ప్రచారాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు చేస్తూ ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. ఓటర్లని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు చేశారు. ఈ 4 ఉమ్మడి జిల్లాల పరిధిలో 15 కొత్త జిల్లాలు ఉన్నాయి, 42 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి, 6 లోక్సభ స్థానాలన్నీ కూడా కవర్ అవుతున్నాయి. 3,55,159 ఓట్లు కలిగినాయి. దీనిలో భాగంగా అందరినీ ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. 3,80,000 మంది తమ అప్లికేషన్ పెట్టుకుంటే 30,000 రిజెక్ట్ అయ్యాయి. దీంతో 3,55,000 గతం కన్నా చాలా ఎక్కువగా అని చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగా ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలనేటువంటి కోణంలో సైతం కొంత శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఇప్పటికే 144 సెక్షన్ అమల్లోకి వచ్చేసింది. సైలెన్స్ పీరియడ్లో భాగంగా సభలు, సమావేశాలు, డైరెక్ట్గా ప్రచారాలు చేయడం అనేది పూర్తిగా నిషేధం. ఎన్నికల కోడ్ ఖచ్చితంగా అమలవుతుంది. వయోలేషన్ ఆఫ్ ద కోడ్ ఆఫ్ కాండక్ట్ విల్ బి పనిషబుల్ అని చెప్పేసి జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి ఇప్పటికే హెచ్చరిక జారీ చేయడం జరిగింది. పలు ప్రాంతాల్లో పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. అక్కడంతా కూడా సజావుగా కొనసాగడానికి సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్ సిస్టమ్, రహస్య బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ ఇలా సీరియల్ నెంబర్ ఉంటుంది బ్యాలెట్ పేపర్లో. బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబరు, ఆ సీరియల్ నెంబర్ పక్కన పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి పేరు, ఆ పక్కనే ఫోటో, ఆ తర్వాత వరుస సంఖ్యలో మనం 1, 2, 3 మాత్రమే అట్లా వేయాల్సిన అవసరం ఉంది. టిక్కు పెట్టడము, ఇంటూ మార్కు పెట్టడము, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయడము అట్లాంటివి చేస్తే చెల్లుబాటు కావు. ఎందుకంటే గతంలో వరంగల్, నల్గొండ, ఖమ్మంకు సంబంధించినటువంటి పట్టభద్రుల నియోజకవర్గంలో 23,000 ఓట్లు చెల్లకుండా పోయాయి. గతంలో కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్కు సంబంధించి 10,000 ఓట్లు చెల్లకుండా పోయాయి. ఈ దఫా ఖచ్చితంగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలి, సరి అయినటువంటి విధానంలో వినియోగించుకోవాలని చెప్పి సూచించడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఎంత పర్సెంటేజ్ పోలింగ్ నమోదవుతుంది, మొత్తం మీద చూసినట్టయితే 1,50,000 పైచీలకు ఓటర్లు, మోర్ దెన్ 50% ఆఫ్ ద ఓటర్స్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచే ఉండడం వల్ల ఈ ప్రాంతంపైనే అభ్యర్థులు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. మొదటిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఈ ఎన్నికలపైన కాన్సన్ట్రేట్ చేశాడం అనే చర్చ అయితే బలంగా కొనసాగుతుంది. మరొక వైపు తమ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి కసరత్తు చేస్తున్నారు మంత్రులు, ముఖ్యమంత్రి అంతా. అలాగే భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల పక్షాన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. ఇక టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఏ సంఘానికి సంబంధించినటువంటి నేతలు ఆ సంఘం వారిని, ఇతర టీచర్లని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో శాసన మండలికి జరుగుతున్నటువంటి 3 శాసన మండలి సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలు అనేటివి ఈ ప్రభుత్వానికి రెఫరెండం అని ప్రతిపక్షాలు ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటే, మేము గెలిచినా ఒకటే, ఓడినా ఒకటే అనేటువంటి నానుడితో రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా చెప్పినటువంటి దాఖలాలు సైతం వైరల్గా మారినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈ దఫా ఓటర్లలో అవేర్నెస్ పెరిగింది. ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి రావాల్సిన అవసరం ఉంది అనేటువంటి సూచన అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.